స్టార్ట్. మిక్సీ ఇది ఏంటంటే ఇది జ్యూస్ జార్. ఇది మామూలుగా ఇది మిక్సీ, ఇది జ్యూస్ సెక్షన్. జ్యూస్ చేసుకున్నప్పుడు ఇది ఇట్లా సెట్ చేసుకోవాలి. ఇట్లా సెట్ చేసుకొని ఇది పెట్టాలి. మళ్ళీ క్యాప్ బయట చిత్తకుండా ఇలా స్టాండ్ జ్యూస్ ఇలా వచ్చాక బీట్రూట్ ముక్కలు అవి ఉంటాయి కదా, అవి ఇలా వేసుకొని దీంతో ఇట్లా ప్రెస్ చేయాలి. ముక్కలు వేసుకున్నాక ముక్కలు కానీ కీర అయితేనేమో పొడుగుంటది కాబట్టి దీంతోనే ఒత్తుకోవాలి. ఇట్లా కాకరకాయ ఇట్లా డైరెక్ట్ అందరి టైంలో చెయ్యి లోపల దాకా పెడితే అందరి టైంలో ఇది పెట్టాలి. దీంతో ప్రెస్ చేయాలి. లేచేసి దీంతో ఇట్లా వచ్చేసేయాలి. ఇటు గ్లాస్ పెట్టాలి. ఇలా గ్లాస్ పెట్టుకోవాలి. ఇదంతా ప్రెస్ చేయగానే మనకు జ్యూస్ వచ్చేస్తుంది డైరెక్ట్. ఇలా వేస్ట్ అంతా ఇలా ఉంటుంది, మొత్తం ఇళ్ళకి వస్తుంది. ఇక మనకి ఇది మామూలు మిక్స్ ఎట్లుందో అట్లా సేమ్. ఇక మన మామూలు మిక్స్ ఎట్లా అనుకోని అట్లా అనుకోవాలి. అంతే. ఇక ఆన్ చేసి పెడితే ఏం కాదు. ఇది బంద్ చేసుకోవాలి. ప్లగ్ పెట్టినప్పుడు బంద్ చేయాలి. తిరుగుతుంది. ఆన్ చేసి పెడతాం. అదే మనం అది పట్టుకున్నప్పుడు ఇట్లా వేయాలి కదా. వేయాలి. తర్వాత జ్యూస్ సెక్షన్ అయిపోయాక తీసి మళ్ళీ ఎప్పటిలెక్క ఇది ఇప్పుకోవాలి. ఇది మొత్తం చేసుకొని మళ్ళీ ఎప్పటిలకి ఇది కడిగి మళ్ళీ ఎప్పటిలెక్క సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది మన వేరే జ్యూస్ ఇంట్లో అవసరం ఉన్నప్పుడు ఇది కొనుక్కోవాలి. అది బాదం కాజు ఇంట్లో మందం ఇట్లా మిక్సీ. ఇది డైరెక్ట్ మిక్సీ. ఇది స్టాండ్ సేమ్ మనకి అవసరం ఉంటుంది. 3 టైప్స్. ఇక ఇది ఒక మోడల్. పేస్టులు చట్నీలు ఇలా 3 గిన్నెలు వచ్చినాయి. 3 గిన్నెలు. ఇది జ్యూస్కి సంబంధించింది. ఇది ఒక చట్నీ వేసుకోవచ్చు. ఇది జ్యూస్కి సంబంధించింది. జ్యూస్ ఇది కూడా జ్యూస్. ఓన్లీ మిక్సీ అడిషనల్ గా ఇది జ్యూస్ సెక్షన్ అన్నట్టు. ఏమన్నా పొడులు ఒకటి మసాలాలు మరి జ్యూస్ చేసుకున్నప్పుడు మళ్ళీ సేమ్ మళ్ళీ ఇట్లా తీసుకోవాలి. ఒకే పెట్టాలి. మళ్ళీ అది ఫిడి చేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇదే ఇది జ్యూస్ సెక్షన్ తీసుకొచ్చి మళ్ళీ దీన్ని పెట్టేసేయాలి. బస్.